ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు మీకందరికీ శుభం. మన పాఠం పరమగీతం 8వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు అధ్యయనం చేయబోతున్నాము. పరమగీతమంతా ఒక ప్రేమ కావ్యం. ఇది ఒక ప్రేమ పాట. వైవాహిక ప్రేమ ఎంత సన్నిహితమో పరమగీతంలో వ్యక్తం చేయబడింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాపరి అంటున్నాడు. షూలమ్మితి అంటోంది, ఇది ప్రణయం. పరస్పరం వధూవరులు తమ ప్రేమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. సొలొమోను ఉన్నాడు. షూలమ్మితి అతన్ని ఒక సోదరుడిగానే చూస్తున్నది. అంటున్నది, నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినా ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దాడేదాన్ని, ఎవరూ నన్ను నిందించరు. ఈమె సొలొమోనును ఒక సోదరుని వలె చూస్తున్నది. కాని ఆమె హృదయంలో తన ప్రియ కాపరికి మాత్రమే స్థానమున్నది. అది ఆయనకు మాత్రమే, మరెవరికీ ఆ స్థానం ఇవ్వబడదు. షూలమ్మీతి అంటున్నది, నేను నీకు మార్గదర్శినవుతాను. నిన్ను నా తల్లి ఇంట చేరుస్తాను. నీవు నాకు ఉపదేశం చేస్తావు. సంభార సమ్మిళిత ద్రాక్షరసమును దాడిమ ఫల రసమును నీకిస్తాను. కాని నా ప్రియకాపరి ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలిస్తున్నది. యెరూషలేము కుమార్తెలారా, ప్రేమకు లేవాలని ఇచ్చ పుట్టే వరకు లేపము అని కలతపరచము అని మీరు నాకు ప్రమాణం చేయాలి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? వధూవరులు పరస్పరం తమ కోరికలను పంచుకుంటారు. సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. తన ప్రియుడు తన భర్త తనతో ఉండిపోవాలి. వారి ప్రేమ క్షణక్షణము అధికమవ్వాలి. సొలొమోను తనకు సోదరుడితో సమానము. అతన్ని గౌరవిస్తుంది, కాని తన ప్రియుణ్ణి, తన ప్రియ కాపరిని హృదయంలో చేర్చుకుంటుంది. కాపరి పట్ల తన ప్రేమ ప్రత్యేకమైంది. తాను తన ప్రియుణ్ణి తీసుకువెళ్తుంది. అతడు అక్కడ ఉపదేశం చేస్తాడు. ఆమె అనగా తల్లి, ఆ ఇంటావిడ తమకు మధురమైన పానీయం వడ్డిస్తుంది. ఆ ఇంట్లో అందరూ సంతోషంగా కాలం గడుపుతారు. కాపరి, షూలమ్మీతి, ఆమె తల్లి, చెల్లెలు అందరూ కలిసి ఆనందిస్తారు. తన ప్రియుని ఎడమ చెయ్యి తన తల క్రింద ఉన్నది, అతని కుడి చెయ్యి ఆమెను కౌగిలిస్తుంది. అనగా ఆమె తన ప్రియుని ప్రేమను, సాన్నిహిత్యాన్ని ఎంతగానో కోరుతోంది. 2వ అధ్యాయం 6వ వచనం కూడా ఇదే మాట అంటోంది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడిచేత అతడు నన్ను కౌగిలిస్తున్నాడు. యెరూషలేము కుమార్తెలను ఆమె పిలుస్తున్నది. వారిని సాక్షులనుగా ఏర్పరచుకుంటున్నది. ఆమె ప్రేమ భావాలు స్వచ్ఛందమైనవి. వారి చేత ప్రమాణము చేయించుకుంటున్నది. ఇందులో ఎట్టి బలవంతమూ లేదు. ఎవరూ ఆమె మీదికి ఒత్తిడి తేనక్కర్లేదు. 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్నది ఈమె యవతే. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపాను. అక్కడ నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగింది. నిన్ను కన్న తల్లి అక్కడే ప్రసవ వేదన పడింది. ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. అది యెహోవా పుట్టించే జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచు. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహ జలములు దానిని ముంచివేయజాలవు.
ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా తిరస్కారముతో అతడు తోసివేయబడతాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ప్రేమ ఎంతో బలమైనది. ప్రేమ ఒక మహాశక్తి. పవిత్ర ప్రేమ ప్రభావము గలది. షూలమ్మీతి ఊహలు తన కాపరిని గురించే. తన ప్రియుణ్ణి గురించి తలంచినప్పుడెల్లా ఆమె స్పృహ తప్పి పడిపోతున్నది. వెనకటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నది. ప్రేమాతిరేకము చేత ఆమె మూర్ఛిల్లుతున్నది. నిజమైన ప్రేమ ఊహలకు తలంపులకు మాత్రమే పరిమితము కాదు. ప్రేమ పారవస్యంలో ఆమె మాట్లాడుతుంది. తన ప్రియుని గుణాతిశయములను యెరూషలేము కుమార్తెలతో పంచుకుంటున్నది. ఊహలు కోరికలు నెరవేరినప్పుడు ప్రేమ సార్థకమవుతుంది. ఊహలు క్రియలలోకి పొడిగించబడతాయి. తన ప్రియుని యందు ఆమెకు ఎంతో విశ్వాసమున్నది. విశ్వాసం క్రియాత్మకం. అనుభవజ్ఞానం లేని విశ్వాసం ఊహలలోనే అంతరించిపోతుంది. షూలమ్మితి యెరూషలేము కుమార్తెలతో అంటున్నది, నా ప్రియుడు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉంటాను. ఆయన నన్ను తన చేతులతో పట్టుకున్నాడు. మీరు నన్ను తొందర చేయవద్దు. అప్పుడు ఆమె బంధువులలో ఒకరన్నారు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తున్నదే ఈమె యవతే. ఆమె అంటోంది, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపాను. నిన్ను కన్న తల్లి అక్కడే ప్రసవ వేదన పడింది. ఇది ఆమె అనుభూతి. ఆమె రాను రాను ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించుకుంటున్నది. వ్యక్తిగత ఆరాధనలో ఆయనతో సహవాసం చేయగలవు. ఆయనను ఆనుకుని అరణ్యంలో ప్రయాణం చేయగలవు. ఉద్యానవనంలో ఆయన పొందును అనుభవించగలవు. ఎక్కడ ఉన్నా ఇంట బయట ఆయన నీకు తోడై ఉన్నాడు. నీవు ఆయనతో ఉన్నావు. షూలమ్మితి తన ప్రియునితో అంటున్నది, ఇది దార్శనిక సంభాషణ. మరణం బలమైనదా? అయితే ప్రేమ అంతకంటే బలమైనది. ఈ ప్రేమ ఈర్ష్య అసూయ లేనిది. ఈర్ష్య ఘోరమైనది. కాని దేవుడు పుట్టించే ప్రేమ జ్వాల పవిత్రమైనది. నా ప్రియ కాపరి, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుకోవా? నా ప్రేమ ఆరనిది, ఎవరూ దీనిని ఆర్పజాలరు. నదీ ప్రవాహములు వచ్చి పైబడినా అవి ఈ ప్రేమను ముంచివేయజాలవు. ఎవడైనా తన ఆస్తి అంతా ఇచ్చినా దానితో ప్రేమను కొనలేడు. అట్టి ప్రేమికుడు తిరస్కరించబడతాడు. ప్రేమ ఎంతో బలమైనది. హృదయం మీద నామాక్షరం ముద్ర యాజమాన్యాన్ని చూపుతుంది. హృదయం మీదనే కాదు, భుజం మీద కూడా ముద్ర ఉంది. వారిద్దరూ దేవుడు జత చేసిన జంట. దేవుడు జతపరిచిన వారిని ఎవరూ వేరు చెయ్యలేరు. మరణము వారిని ఎడబాపే వరకు వారు భార్యాభర్తలు అని పెండ్లి ప్రమాణాలలో చెప్పుకుంటారు. అయితే మరణము కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరదు. అపుత్రుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో ఇదే మాట అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? మరణమైనా జీవమైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా రాబోయేవి అయినా, అధికారులైనా, ఎత్తైనా లోతైనా, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అగ్నిజ్వాల వంటిది. దానిని ఎవ్వరూ ఆర్పలేరు. ప్రేమ అమూల్యమైనది, ఐశ్వర్యమును మించినది. ఇప్పుడు 8వ వచనం నుండి షూలమ్మీతి సహోదరులు మాట్లాడుతున్నారు. వారంటున్నారు, మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యాలి? యుక్త వయస్సు వచ్చే వరకు సహోదరులు ఆమెను కాపాడతారు. ఆమెకు ఎట్టి కీడు కలుగకుండా కట్టుదిట్టం చేస్తారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఒక ప్రశ్న వేయబడింది. తన ప్రియునిపై ఆనుకుని అరణ్య మార్గమున వస్తున్న ఈమె ఎవతే? ఈ ప్రశ్నకు జవాబు చెప్పబడలేదు. చెప్పాల్సిన అవసరమూ లేదు. ఆమె ఎవరో అందరికీ తెలుసు. పరమగీతం 3వ అధ్యాయం 6వ వచనం, ధూమస్తంభముల వలె
అరణ్య మార్గముగా వస్తున్నది ఎవరు? గోపరసముతో సాంబ్రాణితో వర్తకులమ్మే వివిధమైన సుగంధ చూర్ణములతో పరిమళిస్తూ వస్తున్నది ఎవరు? ఈ ప్రశ్న కాపరిని గురించినది. ఆమె ఎవతే, ఇతడెవరు? వారిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు? వేరే చెప్పటమెందుకు? వారు వధూవరులు, భార్యాభర్తలవుతారు. ఆమె ప్రియునిపై ఆనుకొని ఉన్నది. వీరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. పాత నిబంధనలో అరణ్యం చరిత్రాత్మకమైన 2 సంకేతాలుగా ప్రదర్శితమవుతున్నది. ఒకటి 40 సంవత్సరముల ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం. అది వారికి శ్రమల కాలం. అలాగే ప్రియకాపరి షూలమ్మీతి తమ ప్రేమ జీవితంలో అరణ్య ప్రయాణమే చేస్తున్నారు. ఓర్చుకున్నారు. వారు ప్రేమ పరీక్షలో గెలిచారు. ఈ ప్రేమ జంటకు అడుగడుగునా కడగండ్లే. ఆమెకు ఎండదెబ్బ తగిలింది. నల్లపిల్ల అని చిన్నచూపు చూచారు. సహోదరులు ఆమె మీద కోపగించారు. ద్రాక్ష తోటకు కావలి కత్తెగా పెట్టారు. ఆమెను తన సొంత తోటకు వెళ్లకుండా నిర్బంధంలో ఉంచారు. అంతేకాదు, నక్కలు వచ్చి ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి. ఆమెకు ఎన్నో కష్టాలు ప్రాప్తించాయి. ఆమె నిద్రించినా మనసు బాధపడుతూనే ఉంది. తన ప్రియుణ్ణి వెతుకుతూ వెళ్లుతూ ఉండగా గస్తీ తిరిగే కావలివారు ఆమెకెదురుపడి ఆమెను కొట్టి గాయపరిచారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? అరణ్యయాత్రకు మరో అర్థమున్నది. అరణ్యయాత్ర శాపానికి గుర్తు. యిర్మీయా 22వ అధ్యాయం 6వ వచనం. దేవుడు యూదా రాజవంశస్థులను గూర్చి అన్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినా నిశ్చయముగా ఎడారిగా, నివాసులు లేని పట్టణముగా నేను నిన్ను చేస్తాను. యోవేలు 2వ అధ్యాయం 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుతున్నది, వాటి వెనుక మంట కాలుస్తున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉన్నది. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొన్నది ఏదీ విడువబడక భూమి ఎడారి వలె పాడైపోయింది. అంతా అరణ్యమైపోయింది. ఇది శాపం. కాపరి షూలమ్మీతి ఇద్దరూ అరణ్య మార్గంలో నడిచి వస్తున్నారు. వీరి మీది నుండి శాపం తొలగిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలోని శాపం పరిహారమైంది. దేవుడు స్త్రీతో అన్నాడు, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? జల్దరు వృక్షము క్రింద అని పేర్కొనబడింది. ఈ జల్దరు వృక్షపు నీడ ఎంతో మార్మికమైన సత్యం. జల్దరు వృక్షం ప్రేమకు సంకేతం. మధురమైన ప్రేమ, అనురాగం ఈ సంకేతంలో గర్భితమై ఉన్నాయి. జల్దరు వృక్షపు నీడలో వారి ప్రేమ ఆరంభమైంది. ఈ చెట్టు నీడలో వారి ప్రేమ మేల్కొన్నది. అది జీవితంలో కొత్త మలుపు. జల్దరు చెట్టు కింద వారికి ఒక నూతన దర్శనం కలిగింది. ఆమె ప్రేమ సార్థకమైంది. అతడు తల్లిదండ్రులకు పుట్టాడు. తల్లి ప్రసవ వేదన పడింది. కాని ఇక్కడ నూతన జన్మానుభూతి కలిగింది. వారి ప్రేమ జీవితము యేసుకు విశ్వాసికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని చూపుతుంది. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమలో దాగి ఉన్న మహాశక్తి ఎలాంటిది? ఆయన నామాక్షరాలు ఆమె హృదయము మీద ముద్రించబడ్డాయి. ఒక వ్యక్తి తన స్వంత వస్తువుల మీద తన పేరు చెక్కిస్తాడు. తన యాజమాన్యాన్ని సూచించే ముద్ర వేస్తాడు. అలాగే ఆమె అతనికి చెంది ఉన్నది. అతడు యజమాని. పాత నిబంధనలో ఈ ముద్రలు సర్వసాధారణమైనవి. షూలమ్మీతి ఆశ కూడా అదే. తన పట్ల ఆయనకున్న ప్రేమ అంకిత భావంతో కూడినది. హృదయం మీద, భుజం మీద ఆయన నామాక్షరాలు ముద్రించబడి ఉన్నాయి. ప్రేమ బలమైనది. అగాధ సముద్ర జలము సైతము ఈ ప్రేమను ఆర్పజాలదు. పరమగీతమంతా ఒక ప్రేమ పాట. మరణము ఒక వ్యక్తి మీద ఎంత ఒత్తిడి తెస్తుందో ప్రేమ కూడా అలాంటి శక్తిని చూపుతుంది. మరణములాగే ఈ ప్రేమ కూడా సార్వత్రికమైనది.
ప్రేమ ఒక వ్యక్తిని పూర్తిగా వశపరుచుకుంటుంది. ఈ ప్రేమ అనే అగ్నిని అగాధ సముద్ర జలములు ఆర్పజాలవు. నదీ ప్రవాహములు కూడా ఈ ప్రేమను అడ్డుకోజాలవు. ప్రేమ జ్వాలలు అగ్నిజ్వాలల వంటివి. ప్రేమకు మూలము దేవుడే. పవిత్రమై శక్తిభరితమైన ప్రేమ దేవుని వల్లనే కలుగుతుంది. ఈ ప్రేమ అమూల్యమైనది. ఇది డబ్బుతో ఎవరూ కొనలేరు. ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా ఇది దొరకదు. ప్రేమ స్వచ్ఛందమైనది. ప్రేమే గెలుస్తుంది. ప్రేమ యొక్క విలువ దేనితోనూ సమానము కాదు. దేవుడు తన ప్రేమను ఉచితంగా ఇచ్చాడు. తన ప్రేమకు ప్రతిగా మనము ఏమి ఇవ్వగలము? షూలమ్మీతి అలాంటి ప్రేమను గురించి పాట పాడుతోంది. సొలొమోను పాట బైబిలంతటిలోకి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. పరమగీతానికి రకరకాల వివరణలున్నాయి. దీనిని వైవాహిక ప్రేమ గీతము అని కొందరంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత ఉదాత్తమైనదో మా శ్రోతలు గ్రహించాలి. ఇందులో ఎన్నెన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనము నేర్చుకున్నాము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఎంత ప్రేమించాడో ఈ గ్రంథంలో పరోక్షంగా చూపబడింది. అంతేకాదు, క్రీస్తు తన వధువైన సంఘమును ప్రేమించిన విధానము కండ్లకు కట్టినట్లు చూపబడింది. పరమగీతం 1:5 సంఘమునకు వర్తించే మాట. నేను నల్లని దానను. పాపము అనేది నలుపు. కాని క్రీస్తు పాపమును పరిహరించి ఆమెను సౌందర్యవంతురాలినిగా చేశాడు. పరమగీతం 2:12 పావుర స్వరము పేర్కొనబడింది. ఇది పరిశుద్ధాత్మ స్వరము. అపొస్తలుల బోధ. పరమగీతము 1:5 ద్రాక్షరసము పేర్కొనబడింది. ఇది ప్రభురాత్రి భోజనానికి సంకేతం. దేవుని బిడ్డలారా, మరిచిపోకండి, ఈ గ్రంథంలోని కథానాయకుడు ప్రియ కాపరి అయిన యేసుక్రీస్తు. కథానాయిక షూలమ్మీతి అనే సంఘం. ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను జీవితానికి అన్వయించుకోవాలి. ఈ చివరి అధ్యాయంలో క్రీస్తు ప్రేమ ఎంత బలమైనదో, ఉన్నతమైనదో, పవిత్రమైనదో వర్ణించబడింది. పరమగీతములోని ముఖ్యోద్దేశ్యమేమిటి? వైవాహిక ప్రేమ దేవుడు ఆశీర్వదించిన వైఖరి. దేవుడు ఆదామును హవ్వను సృజించాడు. వారిద్దరినీ జతపరిచాడు, ఆశీర్వదించాడు. వివాహానికి ఆధారం ప్రేమ. ప్రేమలేని వివాహాలు అట్టే కాలం నిలవవు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? పరమగీతము ఒక కథ కాదు, ఇదొక పాట. సొలొమోను గొప్ప రచయిత. ఎన్నో పాటలు, సామెతలు రచించాడు. అతడు రాసినవన్నీ బైబిల్లో లేవు. మనకు అవసరమైనవి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని వాక్యములోకి చేర్చాడు. సొలొమోను 1005 పాటలు రాశాడు. వాటిలో పరమగీతం ఒక్కటే బైబిలులో ఉంది. అయితే పరమగీతంలో కొన్ని చిన్న చిన్న పాటలున్నాయి. షూలమ్మీతి అంటే ప్రేమ, కాపరి అంటే ప్రియుడు. కీర్తనలు 6:3 నేను నా ప్రియుని దానను, అతడు నావాడు. శరీరానుసారి అయిన క్రైస్తవుడు ఈ గ్రంథంలోని కొన్ని మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. దేవుని బిడ్డలారా, గమనించండి. షూలమ్మీతి చెప్పిన మాట ఎంతో అర్థవంతమైనది. ప్రేమ కోసమై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినా అతడు తిరస్కరించబడతాడు. దేవునికి కావలసింది నీవు. నీ డబ్బు కాదు, నీ కానుకలు కాదు, అర్పణలు కాదు. మొట్టమొదట నిన్ను నీవు దేవునికి ఇచ్చివేసుకోవాలి. ఆదికాండం 4:4 చెప్పబడింది, యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. అనగా ముందు హెబెలును, తరువాత అతడిచ్చిన దానిని దేవుడు అంగీకరించాడు. పరమగీతములోని ప్రేమ ఇలాంటి స్వచ్ఛంద సమర్పణను చూపుతుంది. సముద్ర జలములు ప్రేమను ఆర్పివేయలేవు. దేవుని బిడ్డలారా, కొంచెం ఆలోచించండి. మనము ఎన్నోసార్లు ప్రభువును ప్రేమించలేకపోతున్నాము. అయినా ఆయన ప్రేమ మన పట్ల ఏమీ తక్కువ కాలేదు. మన పాపాలు అనే సముద్ర కెరటాలు దేవుని ప్రేమను ఏమాత్రమూ ముంచివేయలేదు.
దేవుడు మన ప్రేమను కోరుతున్నాడు. మన పని గాని మన ద్రవ్యం కాని ఆయన ఆశించటం లేదు. ఈ పాఠంలో మరో ముఖ్య సత్యం మనం జ్ఞాపకముంచుకోవాలి. నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినా ఎంత మేలు. యేసు ప్రభువు మనకు సోదరుడయ్యాడు. హెబ్రీ పత్రిక 2:16 ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఏలయనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. మన మాంసములో మాంసము, మన ఎముకలలో ఎముక అయ్యాడు. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నట్లు నటించవద్దు. ఆయనను నీవు హృదయపూర్వకంగా ప్రేమించి నీ అనుభవాన్ని ఇతరులతో పంచుకో. యేసు ప్రభువుకు నీకున్న శ్రేష్టమైనది ఇవ్వు. సంభార సమ్మిళిత ద్రాక్షరసమును దాడిమ ఫలరసమును నేను నీకిస్తాను అంటున్నది షూలమ్మితి. ప్రియులారా, నీవి యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడిగా ప్రభువుగా ఎరుగుదువా? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? అయితే ఈ పాఠం నీకోసమే. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.